జయన్న, రాదన్న, జయన్న, కాలింగ్ బెల్. కూర్చోండి సార్. సార్, డాక్టర్ జై ఇతనే సార్. నీ వైఫ్ హరిణి శవం రైల్వే ట్రాక్ మీద దొరికింది. అది యాక్సిడెంట్ కాదు, సూసైడ్. దాని గురించి నిన్ను విచారించాలి. సార్, తను నిన్న రాత్రి కాదు, సంవత్సరం క్రితమే ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. తను ఆత్మహత్య చేసుకుని ఆత్మగా ఇక్కడ తిరుగుతోంది. ఏంటి వాగుతున్నావు? అవును సార్, తనొక దెయ్యం. దేవన్న, పోయిన సంవత్సరం పేపర్లో హరిని ట్రైన్ కింద పడి చచ్చిపోయినట్టు ఒక న్యూస్ వచ్చింది కదా, వెళ్ళి ఆ న్యూస్ పేపర్ తీసుకురండి. ఏ పేపర్ అన్నా? పోయిన సంవత్సరం పేపర్లో హరిని చచ్చిపోయినట్టు ఒక న్యూస్ వచ్చింది కదా, నేను కూడా సేఫ్ గా తీసి పెట్టమన్నానే, అది తీసుకురండి. ఏమంటున్నారన్నా? రాదన్న, జయన్న మళ్ళీ ఏదేదో అంటున్నారు. సార్, జైకి చాలా ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్లో ఉన్నాడు. నైట్ కూడా మెంటల్గా కంట్రోల్ తప్పి వద్దని అన్యాయంగా కొట్టి పంపించాడు సార్. కృష్ణ, నేను చెప్పలేదు? ఇతని టార్చర్ తట్టుకోలేకే హరిని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సార్, నా మాట నమ్మండి, వీళ్ళలో తేడాగా మాట్లాడడానికి కూడా కారణం ఆ దెయ్యమే. తను ఇంతకు ముందే అలా చాలా చేసింది, ఇది ఖచ్చితంగా దాని పనే. అదంతా ఎవరి పనో నాకు తెలుసు. ముందు స్టేషన్కి నాడు. సార్ ప్లీజ్. మిస్టర్, ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు. సార్, నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, వాడికి మెంటల్గా ప్రాబ్లం ఉందని, ట్రీట్మెంట్లో ఉన్నాడని. రేయ్, హలో, నా ముందే ఇలా బిహేవ్ చేస్తావా? స్టేషన్కి రా, ఎంక్వైరీ చేయాలి. నేను ఎక్కడికి రాను సార్. ఏంటి, మర్యాదగా పిలిస్తే రావా? హరిని మాత్రమే కాదు, నీ లవర్ శాలిని చావుకు కూడా నువ్వే కారణమని నాకు తెలుసు. రా. చేతి ఏంటి బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు? వద్దు కృష్ణ, వద్దు. వీడు నార్మల్ కండిషన్ లో లేడు, ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది. కృష్ణ, వద్దు, ఆగు. చావు నా చేతుడు. వీడిని మనం అరెస్ట్ చేయలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. వాడి కండిషన్ నార్మల్కి వస్తే గానీ మనం వాడిని అరెస్ట్ చేయలేం. అండర్స్టాండ్? అర్థమైంది సార్. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్, జై సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. హిజ్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. అందువల్లే అలా చీప్గా బిహేవ్ చేశారు. వెరీ సారీ, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. ఎస్ డాక్టర్, ఐ అండర్స్టాండ్. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్. హలో డాక్టర్, జైకి ఎనీ ఇంప్రూవ్మెంట్? నో సార్, నో ఇంప్రూవ్మెంట్. హీ నీడ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ హిజ్ మెంటల్ ఇల్నెస్. కాబట్టి జేని కేఎంసీకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. డాక్టర్, మీరు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. ఇంకా 2 రోజుల్లో జైకి రావాల్సిన వారసత్వపాస్తి లీగల్ రిజిస్ట్రేషన్ ఉంది. మీకు తెలుసు, 3 తరాలుగా ఈ రిజిస్ట్రేషన్ వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడు వీలునామా ప్రకారం ఇదే ఫైనల్ డేట్. ఈ డేట్లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా పోస్ట్ పోన్ అయినా జైకి దక్కాల్సిన ఆస్తి మొత్తం తనకు దక్కకుండా పోతుంది. సో రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు 2 రోజులు జై మీ హాస్పిటల్లో ఉంటే మంచిది మేడం. జై ఫ్యూచర్ కోసం మీరు హెల్ప్ చేయాలి. షూర్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, చాలా ఇంపార్టెంట్, రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు జైకి మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టు బయట ఎవరికి తెలియకూడదు. డెఫినెట్లీ సార్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే సార్. కమ్ ఇన్.
రమ్మంటే లోపలికి రండి చెప్తున్నానుగా. మన మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్టర్ ఆఫీస్లో రెడీగా ఉంది. నేను కలెక్ట్ చేసుకొస్తాను. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్రైడే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక జైకి 150 కోట్ల ఆస్తి వస్తుంది. ఆ తర్వాత 2 ప్లాన్లు. జైని పూర్తిగా పిచ్చివాణ్ణి చేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాం. ఆ తర్వాత జై ఆస్తి 150 కోట్లు మా చేతికొస్తాయి. నేను నా రాధ లైఫ్ లాంగ్ హ్యాపీగా గడిపేస్తాం. పాస్వర్డ్ ఏంటి? ఎంఓ ఎంబో ఎన్ఈవై మనీ